హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాక్టల్ స్టూడియోకి స్వాగతం. టాలీవుడ్ లో ఇద్దరు లెజెండ్స్, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున. ఇద్దరు 80s నుంచి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. కానీ ఎవరు గొప్ప? హిట్స్, వైవిధ్యం, బాక్స్ ఆఫీస్ అన్ని పోల్చి చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. బొబ్బిలి రాజా, చంటి, ధర్మచక్రం, పవిత్ర బంధం, ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఫ్యామిలీ హీరోగా స్టార్ అయ్యాడు. నాగార్జున 1986లో విక్రమ్ తో స్టార్ట్ చేశాడు. కానీ 1989లో శివతో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో సూపర్ స్టార్ అయ్యాడు. గీతాంజలి, మన్మధుడు, నిన్నే పెళ్లాడతా లాంటి హిట్స్ తో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకీ స్పెషాలిటీ ఏంటంటే కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా అన్ని సులభంగా చేసేస్తాడు. మల్లీశ్వరి, బొబ్బిల్ రాజా, గణేష్ లో కామెడీ టైమింగ్, సూర్యవంశం, సంక్రాంతి, రాజా, దృశ్యంలో ఎమోషన్స్ అన్ని అద్భుతం. నాగ్ వైవిధ్యం వేరే లెవెల్. హలో బ్రదర్, శివలో యాక్షన్, ఆవిడ మావిడే, గరానా బుల్లోడు, మన్మధుల్లో రొమాన్స్, క్రిమినల్, డాన్, సంతోషం, ఊపిర్లో సీరియస్ రోల్స్ అన్ని పర్ఫెక్ట్. అన్నమయ్య, షిడి సాయి, శ్రీరామదాసు సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక పురస్కారాలు అందుకున్నాడు. వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయితే నాగ్ యూత్ కి ఫేవరెట్. బాక్సాఫీస్ లో వెంకీ స్ట్రాంగ్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, F2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు కోట్లు వసూలు చేశాయి. 90s లో ధర్మచక్రం, చంటి, కల్సుందాంరా లాంటివి సంక్రాంతి హిట్స్. నాగ్ నువ్వొస్తావనితో బాలయ్య, సమరసింహారెడ్డి రికార్డుకి చేరువై ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యాడు. సోగ్గాడే చిన్ని నాయన, మనం లాంటివి లేట్ కెరీర్ లో హిట్స్ ఇచ్చాయి. ఇద్దరి స్టైల్ వేరు. వెంకీ స్థిరంగా హిట్స్ కొడితే నాగ్ వైవిధ్యంతో ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ లో వెంకీ స్వల్ప ఆధిక్యం, కానీ నాగ్ నటనలో ఒక అడుగు ముందు. ఇప్పుడు మీ టర్న్. వెంకటేష్ లేక నాగార్జున ఎవరు గొప్ప? కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేసి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.